ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారు కూడా నిన్న మాట్లాడింది నేను చూశాను. మొట్టమొదటిసారి మాట్లాడారు కాబట్టి కొంత తడబడుతూ మాట్లాడిన సబ్జెక్ట్ మంచి సబ్జెక్టే ఎత్తుకున్నారు. టూరిజం అనేది మన బాపట్లకి కావాల్సింది. నేను అనుకున్నాను ఫస్ట్ ప్రయారిటీ మెడికల్ కాలేజ్ గురించి అడుగుతారేమో అనుకున్నాను. వెళ్ళిపోయినటువంటి మెడికల్ కాలేజీకి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా లేదా అని అడుగుతారేమో అనుకున్నాను. ఎందుకంటే కొత్తగా జిల్లా ఏర్పరచుకున్నాం. ఈ జిల్లా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే, ఎకనామికల్గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఈ జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా ఉండాలి అని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి మనం తెచ్చుకున్నటువంటి కాలేజ్. కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్లో దిగితే 1 కిలోమీటర్లోనే మనం మెడికల్ కాలేజ్, సెంటర్ నుంచి 1 కిలోమీటర్న్నరలోనే మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 500 పడకల హాస్పిటల్, పారామెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా. దీని ద్వారా సుమారు రోజు ఒక 10-12 వేల మంది వివిధ ప్రాంతాల నుంచి జిల్లా వ్యాప్తంగా రెఫరల్ హాస్పిటల్ కింద ఇక్కడికి వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితి. దాని ద్వారా బాపట్ల ఎకానమీ మీద ఎంత ప్రభావం కనపడుతుందో, ఏ రకంగా ఈ ప్రాంతం అంతా ఆర్థికంగా పుంజుకుంటుందో ఎంతో ఆశపడి ఆ రోజు మిగతా చోట్ల ఒక పక్క జిల్లా కేంద్రం ఇస్తే ఇంకొక ప్రాంతంలో మెడికల్ కాలేజ్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నా మన బాపట్ల గురించి ప్రత్యేకంగా అడిగి తీసుకొచ్చుకున్నటువంటి కాలేజీ గురించి ఫస్ట్ ప్రస్తావన ఉంటుందని నేను భావించాను. తప్పలేదు. ఆయన ధోరణిలో టూరిజం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దాన్ని నేను తక్కువ అనుకోవట్లేదు, అది కూడా ఇంపార్టెంట్. దాంట్లో ప్రత్యేకంగా గతంలో మనం పంపించినటువంటి 2020